హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను కూలుస్తూ సంచలనం రేపుతున్న హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాకు ఉన్న అధికారులను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ ఈ పిటిషన్ వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. పిటిషన్లో జీవో 99 పిటిషన్ సవాలు చేశారు. జిహెచ్ఎంసీ చట్టాన్ని కాదని హైడ్రాకు విశేష అధికారాలు ఎలా ఇస్తారని పిటిషన్ వాదించారు. కాబట్టి హైడ్రా చట్టబద్ధతను రద్దు చేయాలని కోరారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణలు తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. జీవో 99 పై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్పూర్లో ఈ నెల 3న షెడ్లు కూల్చేశారని పిటిషన్ కోర్టు తెలిపారు. నగరంలో చెరువులు, కుంటలు, నాలలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖల విషయంతో ఇప్పుడు ఈ చర్చ రాజకీయంగా మలుక్కుంటుంది. జిహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారికంగా ఉండాలని, కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించాలని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ 2 వారాలకు హైకోర్టు విచారణ చేపడుతుందని కూడా తెలుస్తుంది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషన్ వాదించడంతో జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరో అధికారికి ఇవ్వకూడదని కూడా వాళ్ళు తెలిపారు. హైడ్రాపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. అలాగే హైడ్రాను రద్దు చేయాలనే పిటిషన్ పై విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకూడదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. మరి కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్పూర్లో కొన్ని షెడ్యూల్ కూల్చివేశారనే విషయాలు కూడా బయటకు తీయడంతో ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఏంటి అని కూడా తెలియదు. మరోవైపు తెలంగాణలో కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంకి అనుగుణంగా హైడ్రా పనిచేస్తుందని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. బీజేపీ నాయకులంతా కూడా హైడ్రాపై మండిపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలని నాశనం చేస్తున్నారు. పేద కుటుంబాలని అయితే ఇంకా అట్టడుగున వేయడానికే హైడ్రా వచ్చింది, వారికి నేను అండగా ఉన్నాను అంటూ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులైతే ధర్నాకు దిగుతామని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మరోవైపు రాజకీయంగా తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర సెంటిమెంట్ ని తెరపైకి తీసుకువచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి, మరోవైపు అరకపూడి గాంధీ, వీళ్ళిద్దరూ కూడా రచ్చ చేసుకుంటూ, గొడవలు పడుకుంటూ, సినిమాటిక్ లెవెల్లో ఇద్దరికి ఎదురు పడుకుంటూ మీ ఇంటికి వస్తా అన్నట్టు కూడా ఎదురు పడికి మరి గొడవ పడుతున్నారు. ఈ విధంగా ఒకవైపు ఈ గొడవ జరుగుతుంటే మరోవైపు హైడ్రా తాను పని తాను చేసుకుంటూ పోతుంది. అందుగురించి దీన్ని అడ్డుకట్టు వేయాలని కొంతమంది కావాలని బీఆర్ఎస్ నాయకులే వెనక కొంతమంది పురమాయించి కోర్టులో పిటిషన్ వేసే విధంగా దాఖలు చేయించారని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి ఈ విషయం మీద పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏం జరుగుతుంది అనేది కూడా మనకు కొన్ని రోజులు అప్డేట్ వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.